కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా ఆంధ్ర యూనివర్సిటీ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా తయారవుతోంది. యూనివర్సిటీలో ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ఉద్రిక్త పరిస్థితులు సర్వసాధారణమయ్యాయి. శుక్రవారం ఏబీవీపీ నేతలు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఎవరికి వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 3 రోజుల క్రితం క్యాంపస్లో చిన్న వివాదంగా మొదలైన ఘటన చినికి చినికి గాలివానలా మారుతున్నా సరే ప్రభుత్వం చోద్యం చూసిందని విద్యావేత్తలు, విద్యార్థులు మండిపడుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతగానితనమే వివాదాలకు, ఉద్రిక్త పరిస్థితులకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. గత 4 రోజుల నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి యూనియన్ నేతల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తమపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు శుక్రవారం నాడు నిరసనకు దిగారు. తమపై దాడి చేసిన వారిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము ఆంధ్ర యూనివర్సిటీలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఏబీవీపీ నేతలు అంటున్నారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకుల తీరును వ్యతిరేకిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ గేటు ముందు దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి దిష్టిబొమ్మను తగలబెట్టకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఏబీవీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ రోజున ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీని దిగజార్చే విధంగా, ఎందుకు పనికిరానటువంటి విధంగా, స్టూడెంట్స్ మధ్య ఒక మత విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా ఇక్కడ స్థానికంగా కొత్తగా వచ్చినటువంటి వీసీ అడ్మినిస్ట్రేటివ్ పాలన తెలియదే అని చెప్పేసి మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా తెలుసుంటే ఈ రోజున ఒక సంఘ కార్యక్రమం చేసుకునేటువంటి తరుణంలో దాన్ని మత విధ్వంసాలు రెచ్చగొట్టే ఎస్ఎఫ్ఐ గూండాలను కానీ ఇప్పుడే చూస్తున్నాం. స్టూడెంట్స్ తాలూకా ఆ హాస్టల్స్లో మద్యపానము ఇష్టానుసారంగా గంజా వ్యవస్థ నడుస్తుంది అంటే ఈ వీసీ ఇప్పటికీ కూడా దాని మీద వారి మీద చర్యలు తీసుకోలేదు అంటే ఇది ఒక రకంగా వీసీ ఒక కొమ్ము కాస్తున్నాడు, తను ఒక రకమైనటువంటి వర్గానికి కొమ్ము కాస్తున్నాడు అనేది నిదర్శనం అనేది మనం చూస్తున్నాం. ఏబీవీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ నేతలు ఆంధ్ర యూనివర్సిటీ అధికారులను కలిశారు. ఏబీవీపీ నేతలు క్యాంపస్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వారిని అడ్డుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఏబీవీపీ ముసుగులో బయటి నుంచి పెద్ద ఎత్తున ఇతర వ్యక్తులు వస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటువంటి వారిని వెంటనే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బయటికి పంపాలని డిమాండ్ చేశారు. గత 4 రోజుల నుంచి ఏయూలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ వివాదం ముదిరి పాకాన పడడానికి వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ తీరే కారణమని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా రాజశేఖర్ వ్యవహార శైలి ఉందంటున్నారు. ఆయన చేతగానితనం వల్లే ఏయూలో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. ఏయూ బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కవాతు నిర్వహించడంతో ఈ వివాదం మొదలైంది. కవాతు నిర్వహిస్తుండగా కొంతమంది విద్యార్థులు వెళ్లి ప్రశ్నించడంతో గొడవ పెద్దదయింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి చేరుకుంది. గతంలో ఎన్నడూ ఆర్ఎస్ఎస్ ఆంధ్ర యూనివర్సిటీలో కవాతు నిర్వహించలేదని విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన గొడవల్లో ఆర్ఎస్ఎస్ కు మద్దతుగా నిలిచిన ఏబీవీపీ విద్యార్థులకు, వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థులకు మధ్య గొడవలు మొదలై యూనివర్సిటీలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు నాయకులు పిలుపు కూడా ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఎంత జరుగుతున్నా వీసీ రాజశేఖర్ సమస్యలు పరిష్కరించేందుకు సరైన చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతల అండదండలున్న వ్యక్తి వీసీ చైర్లో కూర్చున్నారని, ఆయనకు విద్యార్థుల సమస్యలు అర్థం కావడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.